హలో చితాస్ ఎండ్ మూమెంట్. ఈ వీడియోలో మనం శ్రీలంకలో ఉన్న జాఫ్నా నుండి ఇండియాలో ఉన్న నాగపట్నానికి బోట్లో వెళ్దాం. సో ఇంటర్నేషనల్ బోర్డర్ క్రాసింగ్ మనం షిప్లో చేయబోతున్నాం. ఇప్పుడు ఆ ఫెర్రీ టికెట్ ప్రైస్ జస్ట్ 3500 రూపీస్. చాలా చీప్లో శ్రీలంక నుండి ఇండియా వెళ్దాం. ఆ ఫెర్రీ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఎక్కాలి, ఎలా వెళ్ళాలి ఈ వీడియోలో చూద్దాం. అండ్ నేను ఇప్పుడు జాఫ్నా సిటీలో ఉన్నాను. ఇది కూడా చాలా హిస్టారికల్ సిటీ. ఇక్కడ టైం ఇప్పుడు 11 అయింది. మనకి బోటు 1:30కి ఉంది. మ్యాక్సిమం 1.5 hour అన్న ముందు ఉండాలి. సో 12 కల్లా అక్కడ ఉండాలి. మనం జాఫ్నా సిటీ నుండి అక్కడికి వెళ్ళడానికి మినిమం 40 minutes పట్టింది. సో వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ గో. జాఫ్నాని ఇంతవరకు నాగనాడు అనేవాళ్ళంట. ఇప్పుడు మన తమిళనాడు ఎలా ఉందో అలా నాగనాడు అనేవాళ్ళంట. ఎందుకంటే ఇక్కడ నాగా అనే ట్రైబ్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళంట. జాఫ్నా అనే సిటీ శ్రీలంకలో నార్త్ సైడ్ ఉంటుంది. శ్రీలంకలో నార్త్ సైడ్ పార్ట్ అంతా మన సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ ఉన్నాయి కదా, చోళాస్, పాండ్యాస్, వీళ్ళు రూల్ చేశారు చాలా కాలం. 1300వ సంవత్సరంలో పాండ్యాస్ డైనాసిటీ వాళ్ళు రూల్ చేశారు. దాని తర్వాత 16th centuryలో పోర్చుగీస్ వాళ్ళు ఆక్యుపై చేశారు. 17th centuryలో పోర్చుగీస్ నుండి డచ్ తీసుకున్నారు. 19th centuryలో 1900వ సంవత్సరంలో డచ్ దగ్గర నుండి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. ఈ జాఫ్నా అనే ఏరియా మొత్తాన్ని నార్త్ పార్ట్ అంతా చాలామంది రూల్ చేశారనమాట. లాస్ట్కి ఎప్పుడైతే వీళ్ళకి 1948లో బ్రిటిషర్స్ దగ్గర నుండి ఫ్రీడమ్ వచ్చిందో అప్పుడు ఎక్కువ మంది తమిళియన్స్ ఉండేవాళ్ళు ఇక్కడ. ఇప్పుడు కూడా మెజారిటీ పాపులేషన్ తమిళియన్ హిందూసే ఇక్కడంతా. ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్లో కానీ వాటిల్లో కానీ ఎక్కువ తమిళ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. తర్వాత స్లోగా అది ఎలా మారిందంటే సివిల్ వార్గా మారింది. సో వార్ అంటే 2 కంట్రీలు కొట్టుకుంటే డైరెక్ట్ వారు, కంట్రీ లోపలే 2 గ్రూపులు కొట్టుకుంటే సివిల్ వార్. సో అలా తమిళియన్స్, సింగలీస్ ఇద్దరు కలిసి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ఎల్టీటీ అని చెప్పి ఒక గ్రూప్ స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ చేతుల్లో ఉండేది ఆ 10 years పీరియడ్ మాత్రం కంప్లీట్గా. ఈ జాఫ్నా ఏరియా మొత్తం వాళ్ళ అండర్లో ఉండాలని చెప్పి చాలా రోజులు ఫైట్ చేశారు. 1980s దగ్గర నుండి 2009లో వాళ్ళ హెడ్ ప్రభాకర్ని చంపేశారనమాట. అప్పుడు వరకు ఈ జాఫ్నా రీజన్ మొత్తం వీళ్ళ కంట్రోల్లోనే ఉండేది. తర్వాత ఎప్పుడైతే ఆయన చనిపోయాడో అప్పటి నుండి శ్రీలంక అండర్లోకి వెళ్ళిపోయింది. సో ఆ ఎల్టీటీ వాళ్ళు కూడా చాలా యుద్ధాలు చేశారు చాలా రోజుల పాటు. అండ్ మేజర్ థింగ్ ఏంటంటే వాళ్ళు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని సూసైడ్ బాంబర్స్ పెట్టి చంపేశారనమాట. మన పిఎం రాజీవ్ గాంధీ గారు ఉన్నారు కదా, ఆయన సూసైడ్ బాంబర్స్ తీసుకొచ్చి తమిళనాడులో ఒక మీటింగ్ జరుగుతుంది, అక్కడికి వచ్చి సూసైడ్ బాంబర్స్తో చంపేశారు. సో అదనమాట ఈ జాఫ్నా హిస్టరీ. 2009 తర్వాత ఇక్కడ ప్రశాంతంగా ఉంది, కానీ అంతకు ముందు వరకు ఎప్పుడు గొడవల్లోనే ఉండేది, వార్లోనే ఉండేది ఈ ఏరియా అంతా. జాఫ్నా బస్ స్టేషన్ దగ్గర ప్రైవేట్ బస్సులు ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ బస్ ఎక్కితే తీసుకెళ్ళి కేకేఎస్ అనే ఊర్లో దింపుతారు. అక్కడ నుండి 40 minutes పట్టింది. కానీ లోపల బస్ అంతా ఫుల్ ఇరుకిరుగ్గా, ఇంకా లోకల్ బస్సెస్ అన్నీ తెలిసిందేగా అలాగే ఉంటాయి. ప్లేస్ కూడా లేదు అసలు, ఇలా ఉన్నాయి లోపలంతా, ఇరుక్కుపోయి ఉన్నారు. ఈ బస్సులో లోపల కుక్కి నిలబెట్టాడు. దెబ్బకి చెమటలు వచ్చేసినాయి. అసలే ఇక్కడ ఫుల్ ఎండ. శ్రీలంక మొత్తంలో హాటెస్ట్ ప్లేస్ జాఫ్నా. కోల్డెస్ట్ ప్లేస్కి వెళ్ళాం నువారా ఏరియా. ఆ వీడియో మిస్ అయితే కనుక వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా మంచి ప్లేస్. జస్ట్ టైం 11:16 అయింది. 38 degrees ఉంది. దారుణమైన ఎండ ఇక్కడ. అండ్ హ్యూమిడిటీ కూడా చాలా ఎక్కువ. ఈ సైడ్ గాలి అసలు లేదు. చెమటలు కారిపోయి స్నానం చేస్తున్నట్టు ఉంది. ఫైనల్గా ఆ క్రౌడ్ అంతా తప్పించుకుని లోపలికి వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చున్నా. ఇప్పుడు ఆ దేవుడిది రథం లాంటిది చూసాం కదా, ఒక మనిషిని హుక్స్లో ఏడాడి తీశారు. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ప్రసాదం అండి. అక్కడ జ్యూస్ లాంటిది తీసుకొచ్చి ఇచ్చారు. తీసుకొచ్చి 50 minutesలో కంకసంతురాయ్ అనే ఊరిలో దింపేశాడు. ఈ కంకసంతురాయ్ అనేది లాస్ట్ పార్ట్ ఆఫ్ శ్రీలంక అనమాట. దీన్ని షార్ట్కట్లో కేకేఎస్ అని పిలుస్తారు. జాఫ్నా నుండి ఇక్కడికి రావడానికి 130 తీసుకున్నాడు. మన కరెన్సీలో 37 రూపాయలు. కానీ ఇరుకు బస్సు, లోకల్ బస్సెసే ఉన్నాయి, గవర్నమెంట్ బస్సెస్ ఏం లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. టైం ఇప్పుడు 12:16 అయింది. మన ఫెర్రీ 1:30 కల్లా ఉంది. మినిమం 1 hour ముందైనా ఉండాలి. సో 12:30 కల్లా అక్కడికి వెళ్ళిపోతాను మ్యాక్సిమం. ఎండ అదర కొడుతుంది అసలు. 1 kilometer అన్నారని చెప్పి నడుద్దాం అనుకున్నా, కానీ కొంచెం దూరం వచ్చిన తర్వాత అల్లాడిస్తుంది. సరే అని చెప్పి ఆటో తీసుకున్నా. జస్ట్ 200 అన్నాడు. మనం అక్కడ నుండి ఇక్కడికి జస్ట్ 130తో వచ్చాం. ఇక్కడ నుండి ఇక్కడికి 200 తీసుకున్నారు. ఎలాగో నా దగ్గర శ్రీలంకన్ క్యాష్ ఎక్కువ ఉంది, సర్లే కానిద్దాం అని చెప్పి ఆటో ఎక్కేసా. ఆ ఆటో ఎక్కొచ్చి చాలా మంచి పని చేశాను. జస్ట్ 10 minutes ముందు వచ్చాను అంతే. గేట్స్ క్లోజ్ చేసేస్తున్నారు ఆల్మోస్ట్. అక్కడ పోలీస్ చెప్తున్నాడు ఫాస్ట్గా వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళాను. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చా. వెంటనే చెక్కింగ్ను ఇమిగ్రేషన్ అయిపోయింది. వచ్చి కూర్చున్నా. మ్యాక్సిమం అందరూ బోర్డింగ్ అయిపోతున్నారు. ఆ ఆటో ఎక్కకపోతే కనుక ఖచ్చితంగా మిస్ అయిపోయేవాడిని. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. చాలా చిన్న రూమ్ ఉంది, అక్కడే చెక్కింగ్, అక్కడే ఇమిగ్రేషన్, అక్కడే లోపలికి వెళ్ళటం. చాలా చిన్నగా ఉంది. అండ్ యాక్చువల్గా ఈ ఏరియాని మొత్తం షూట్ చేయకూడదు. ఇక్కడ వెయిటింగ్ రూమ్లో అయితే షూట్ చేసుకోవచ్చు. ఈ లోపల ఒక క్యాంటీన్ ఉంది, దాంట్లో మైలో అనే ఒక డ్రింక్ ఉంది. ఈ డ్రింక్ శ్రీలంక మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. చాలా ఫేమస్ డ్రింక్ అంట. చాక్లెట్ మాల్ట్ ఫుడ్ డ్రింక్ అంట. సో చాక్లెట్ మిల్క్ లాంటివి అనమాట. అనేది 100 రూపీస్.
సో ఇది ట్రై చేసి చూద్దాం. చూస్తాకి మన ఫ్రూటీ ప్యాకెట్ లాగా ఉంది, అంతేం బాలా. మనం బూస్ట్ హార్లిక్స్ వేడివేడిగా తాగుతాం కదా, చల్లారిపోయిన తర్వాత అయితే ఒకలాంటి టేస్ట్ ఉంటుంది కదా, అలా ఉంది. సో చెక్ ఇన్ అయ్యేటప్పుడు బోర్డింగ్ పాస్ ఇలా ఇచ్చారు, దీని మీద సీట్ నెంబర్ అవన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి, కానీ ఒక పేపర్ లాగా ఉంది. మనకి కార్డ్ లాగా ఇస్తారు కదా బోర్డింగ్ పాస్ అంటే ఎయిర్పోర్ట్లో వాటిల్లో, బట్ ఇది చాలా చిన్న పేపర్. ఇది ఇక్కడ శుభం అని ఉంది కదా, ఇది సెయిల్ శుభం అనే కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అనమాట. అది రన్ చేస్తుంది ఫెర్రీ సర్వీసెస్ ఇండియా టు శ్రీలంక, శ్రీలంక టు ఇండియా. సో ఇది ఇండియన్ గవర్నమెంట్ రన్ చేయట్లేదు, శ్రీలంకన్ గవర్నమెంట్ రన్ చేయట్లేదు, ప్రైవేట్ కంపెనీ. ఆ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని అది రన్ చేస్తుంది అనమాట. seilshubham.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో ఫెర్రీ సర్వీసెస్లోకి వెళ్తే అక్కడ టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇండియా నుండి ఇక్కడ రాతకైతే 3,900 రూపీస్, అదే శ్రీలంక నుండి ఇండియాకి వెళ్తాకైతే 3,500 రూపీస్. సో చాలా చీప్లో అయిపోతాయి అనమాట. అండ్ ఈ టికెట్ బుక్ చేసేటప్పుడు మేజర్ పాయింట్ చూసుకోవాల్సింది ఏంటంటే, జనరల్గా మనం టికెట్ బుక్ చేస్తే విత్ బ్యాగేజ్ వచ్చేసింది కదా, ఇది బ్యాగేజ్తో పాటు రాదు, ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్ 7 kilos అలా ఇస్తాడు, కానీ 15 kilos వరకు ఫ్రీ. కాకపోతే అది మనం చూస్ చేసుకోవాలి. నేను చూసుకోకుండా బుక్ చేసేసేవాడిని, లాస్ట్ దాకా వెళ్ళిన తర్వాత ఒక పాపప్ అయింది, లగేజ్ బ్యాగ్ యాడ్ అయ్యలేదు, కావాలంటే యాడ్ చేసుకోండి అని. డబ్బులు కట్టాలనుకుని చూస్తే 15 kilos వరకు ఫ్రీ అనమాట. సో అది వెబ్సైట్లోనే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు మాత్రం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ పాయింట్ని చూసుకోండి. అండ్ ఈ ఫెర్రీ వెదర్ రిలేటెడ్ కూడా. సో వెదర్ కొంచెం బాగోపోయినా, లేకపోతే వర్షం పడేలాగా ఉన్నా కానీ వెంటనే క్యాన్సిల్ అయిపోతాయి, షిప్లను అస్సలు తీరనమాట. సో వెదర్ రిపోర్ట్స్ కూడా చూసుకుని సన్నీగా ఉందా, లేకపోతే వర్షం పడే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, అవన్నీ చూసుకుని బుక్ చేసుకోండి. సో సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయినా వెంటనే క్యాన్సిల్ చేసి రిఫండ్ ఇచ్చేస్తారు. నేను ఇండియా నుండి శ్రీలంక వచ్చేటప్పుడు ట్రై చేశాను, కానీ అప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి, క్యాన్సిల్ అయిపోతున్నాయి అని చెప్పి ఫ్లైట్లో వచ్చాను. ఫస్ట్ టైం బోట్లో శ్రీలంక నుండి ఇండియా వెళ్తున్నా, ఒక ఇంటర్నేషనల్ బార్డర్ బోట్లో క్రాస్ చేయబోతున్నాం. లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి చూద్దాం. లోపలికి వెళ్తాకి దారి ఇలా ఉంది, బ్రిడ్జ్ లా కట్టి. హలో. సిట్టింగ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది, అటు 3 సిట్టింగ్, మధ్యలో 4, ఇటు 3. ఫుల్ ఏసీ కంపార్ట్మెంట్, మంది C10 విండో సీట్. సో ఇది ఫ్రంట్, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి అనమాట, ABC అని చెప్పి మన సీట్ అది. దీంట్లో 2 ఉంటాయి అన్నమాట, ఒకటి ఎకానమీ, ఇప్పుడు మనం ఉంది ఎకానమీ, పైన ప్రీమియం ఒకటి ఉంటుంది. ఆ ప్రీమియంది కుదిరితే పైకి వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ లగేజ్ పెట్టుకుంటాకి పెద్ద పెద్ద ర్యాక్స్ ఇచ్చారు, లగేజ్ ర్యాక్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ ఈ బోట్లో ముందు కూడా సర్వ్ చేస్తున్నారు, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ చెప్తారు కదా, అలాగే వీళ్ళు టీవీలో యాడ్ ప్లే చేస్తున్నారు. ఇక్కడ ఎవరు లేరు హోస్టెస్ చెప్పడానికి. టీవీలో సినిమాలు వేశారు, కానీ తమిళ సినిమా దాదా అని చెప్పి ఆ సినిమా వేశాడు. మనకి సూపర్ లగ్జరీ బస్సుల్లో అట్లా వేస్తారు కదా సినిమాలు, అలా వేసారు. దాంట్లో స్టార్ట్ అయిపోయింది, చాలా ఫాస్ట్ వెళ్తుంది, కనిపించేది మొత్తం సముద్రమే కదా, అందుకని ఫాస్ట్ వెళ్తున్నట్టు అనిపించలేదు, బట్ చాలా ఫాస్ట్ వెళ్తుంది. ఇదంతా ఎకానమీ. ఇలా పైకి ఎక్కితే పైన ప్రీమియం సీట్స్ ఉన్నాయి. సో ఇలా పైకి వస్తే ఇదంతా ప్రీమియం సీటింగ్. కింద లగ్జరీ అని ఉంది కదా, ఇది రాయల్ అంట. సో సీట్స్ అయితే చాలా ప్రీమియం ఉన్నాయి, ఇక్కడ చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి, ఎక్కువ సైలెంట్గా ఉంది ఇదంతా. పైన కింద కొంచెం నాయిస్ ఎక్కువ ఉంది, ఇక్కడేమో సైలెంట్గా ఉంది. ఇందాక మనం జాఫ్నా గురించి మాట్లాడుకుంటూ మధ్యలో ఆపేసాం కదా. సో జాఫ్నాలో 2 మేజర్ ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి. ఒకటి ఫోర్ట్, పోర్చుగీస్ వాళ్ళు ఫోర్ట్ కట్టారు అక్కడ, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. పోర్ట్కి 3 sides వాటర్ ఉంటుంది, ఇంకొక సైడ్ అయితే డైరెక్ట్ సముద్రం ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది దాని ఆర్కిటెక్చర్ అంతా కూడా. ఆ ఫోర్ట్ని 16th centuryలో కట్టారు, 1618లో కట్టారనమాట. సో చాలా ఓల్డెస్ట్ ఫోర్ట్ అది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. అండ్ ఇంకొక మేజర్ అట్రాక్షన్ ఏంటంటే జాఫ్నాలో చూడాల్సింది, ఇక్కడ నల్లూరు టెంపుల్ అని ఒకటి ఉంది, అది చాలా ఓల్డెస్ట్ టెంపుల్. ఆ నల్లూరు టెంపుల్ అనేది చోళ డైనాసిటీ వాళ్ళు కట్టారు, 9th centuryలో కట్టారు, 948 yearలో. ఇప్పుడు కంటే 1000 సంవత్సరాల ముందు. అంత ఓల్డెస్ట్ టెంపుల్ అది. మన ఫెస్టివల్స్ అన్నీ ఎన్ని రోజులు ఉంటాయి, మ్యాక్సిమం దసరా 9 రోజులు ఉంటుంది, మిగతా అన్నీ 2 days 3 daysలో అలా అయిపోతాయి కదా. ఇక్కడ 1 month చేస్తారు ఫెస్టివల్. సో అది బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ శ్రీలంక అనమాట. అది చాలా క్రేజీగా ఉంటుంది దాని ఫెస్టివల్ అంతా. 1 month సెలబ్రేట్ చేస్తారు, చాలా ట్రెడిషన్స్ ఉంటాయి దాంట్లో. అండ్ ఒక్క ట్రెడిషన్ ఏంటంటే, జనరల్గా రథాన్ని అందరూ లాక్కెళ్తారు కదా, ఇక్కడ రథాన్ని మోసుకెళ్తారు. ఆ రథాన్ని కూడా ఒకే ఒక కమ్యూనిటీ వాళ్ళు మోస్తారు. ఆ మోసే వాళ్ళకి మెడ దగ్గర ఇంత లావుగా ఎత్తుగా ఉంటాయి అనమాట. మోసి అక్కడ కండ వచ్చేసిందంటే వాళ్ళకి. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ కమ్యూనిటీ వాళ్ళందరికీ ఇక్కడ ఇంత లావుగా ఉంటుంది మెడ. ఆ టెంపుల్ మురగంది అనమాట. సో ఇది జాఫ్నా ఒక ఫుల్ డీటెయిల్స్. టైం 6 అవుతుంది, ఎగ్జాక్ట్గా 4.5 hours వచ్చేసాం.
సో ఇది నా వెనకాల ఉన్నది నాగపట్నం పోర్ట్ అనమాట. జనరల్గా సముద్రంలో వస్తుంటే సీ సిక్నెస్ ఉంటుంది, పైకి కిందకి తిప్పేస్తూ ఉంటుంది. కానీ చాలా కామ్గా స్లోగా అసలు ఆ షిప్లో వచ్చినట్టయితే అస్సలు తెలియలేదు. ఇది అరైవల్స్. ఇక్కడ నుండి ఇమిగ్రేషన్ కస్టమ్స్ అవన్నీ ఉంటాయి. దాని తర్వాత బయట కలుద్దాం. అటు సైడ్ ఫామ్స్ ఫిల్ చేస్తున్న వాళ్ళందరూ శ్రీలంకన్స్, ఇటు సైడు ఇక్కడ లైన్లో నుంచిన వాళ్ళందరూ ఇండియన్స్. సగం ఇండియన్స్ వస్తే సగం శ్రీలంకన్స్ వచ్చారు. ఇదే ఎగ్జిట్ గేట్ అనమాట. దాని లైన్ ఇప్పుడే బయటకు వచ్చా. టైం 7 అవుతుంది. ఆల్మోస్ట్ 50 minutes పట్టింది. సెక్యూరిటీ చెక్ కానీ ఇమిగ్రేషన్ కానీ బ్యాగేజ్ రావడం కానీ. పిచ్చా స్లో ఉంది లోపల మాత్రం. నా వెనకాల ఉంది కదా, అదే నాగపట్నం రైల్వే స్టేషన్. జస్ట్ 1 kilometer దూరం ఉంది పోర్ట్ దగ్గర నుండి నాగపట్నం రైల్వే స్టేషన్కి. సో ఇది సిటీ సెంటర్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్గా రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఇక్కడ చిట్టినాడు అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ చాలామందిని అడిగా మంచి రెస్టారెంట్ ఎక్కడ ఉంటుందంటే ఈ చిట్టినాడుని రిఫర్ చేశారు. దీంట్లో వెజ్కి సపరేట్గా ఉంది, అటు పక్కన ఇది నాన్ వెజ్ అనమాట. లోపలికి రాగానే రెస్టారెంట్లో ఈ పక్కన మంచి గ్రిల్ చికెన్ చేస్తున్నారు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది అనమాట. మంచిగా గ్రిల్ చేసి దాన్ని మళ్ళీ మసాలాలతో టాస్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ షవర్మా కూడా ఉంది. సో ఈ హోటల్ స్పెషల్ చిట్టినాడు చికెన్ బిర్యానీ చెప్పాను, అది ఇక్కడ బాగా స్పెషల్ అంట. మంచిగా ఆమ్లెట్ వేసి ఇచ్చారు, హాఫ్ బాయిల్ ఆమ్లెట్. దాంతోపాటు వేడి వేడి చికెన్ బిర్యానీ. మంచి బిర్యానీ తిని చాలా రోజులు అయింది. అంతేనా మన ఇండియన్ బిర్యానీ. అందులోనూ చెన్నై స్టైల్ అయితే దీనికి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా అండ్ చికెన్ పీస్ కూడా పిచ్చ మెత్తగా ఉడికింది. అండ్ దీనికి సూపర్ మసాలా కోటింగ్ ఉంది. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. తమిళనాడు సైడ్ బిర్యానీకి ఒక మంచి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది, అది బాగా తెలుస్తుంది దీంట్లో. చాలా రోజుల తర్వాత తినడం వల్ల ఏమో ఇంకా నచ్చేసింది ఇది. అది ఈ వీడియో. బోట్లో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ జర్నీ. జస్ట్ 3500లో శ్రీలంక నుండి ఇండియా వచ్చేసా. ఇక్కడ నుండి ఇంకా సింపుల్. నాగపట్నం నుండి ఇప్పుడు ట్రైన్ ఉంది, అది ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా చెన్నైలో దింపిద్ది. మళ్ళీ చెన్నైలో 7కి ట్రైన్ ఉంది, అది విజయవాడలో 2కి దింపేసింది. అంతే సింపుల్. ఈ వీడియో శ్రీలంకన్ సిరీస్లో లాస్ట్ వీడియో. వీటి ముందు ఎపిసోడ్స్ కనుక మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తాయి. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. శ్రీలంకలో మన తెలుగు వాళ్ళు ఇండియా నుండి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. శ్రీలంక క్యాపిటల్ సిటీ కొలంబోలో జస్ట్ 1000 రూపాయలతో 24 hours సర్వే అవ్వగలమా లేదా అని చెప్పి వీడియో చేశాను. ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ ఆన్ ఎ హంట్. స్టే హంగ్రీ.